అధిష్టానం. ఇది పొత్తుకు ఒక సంకేతం, పొత్తుకి సంకేతం ఇది. అదే సందర్భంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తుంది పురంధేశ్వరి అండ్ టీం. తెలుగుదేశాన్ని ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని ఇద్దరిని విమర్శించింది. అట్లాంటిది ఇక్కడ ఓన్లీ అధికార పక్షాన్ని మాత్రం విమర్శిస్తుంది. అంటే అర్థం ఏంటి? పొత్తుకి అదొక సంకేతం. మూడవది, సోమవీర్రాజు తెలుగుదేశాన్ని విమర్శించేవాడు, వైసీపీని విమర్శించేవాడు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మనిషి అని కోవట్ అనేవాళ్ళు, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మనిషి అని చెప్పి తిట్టిపోసేవాళ్ళు. కానీ ఇప్పుడు పురంధేశ్వరి వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంటే వెనకేసుకొస్తోంది సొంత పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు, భానుప్రకాష్ రెడ్డి వీళ్ళకంటే కూడా అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు, అచ్చెన్నాయుడులు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. పతిపాటి పుల్లారావులు, పయ్యావుల కేసులు. అంటే అర్థం ఏంటి? తెలుగుదేశం అబ్జార్బ్ చేసేసుకుంటోంది. తద్వారా ఇదొక పొత్తు సంకేతం. తెలుగుదేశం అధినాయకత్వం అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తుకి ప్రిపేర్డ్గా ఉంది. ఇక కావాల్సిందల్లా భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి సరైనటువంటి ఆఫర్. ఎందుకు? ఇద్దరు కలిపి 25 వస్తాయి. ఏది